హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. జయంతి బాగా కుమ్మేయడంతో మొహమంతా పీక్కుపోయి శరీరం అంతా కందిపోయి కనీసం చిటికిన వేలు కూడా పైకి లేపే శక్తి లేక చాలా దీనస్థితిలో ఉన్నాడు సతీష్. అతన్ని చూసి అయ్యో అయ్యో మావయ్య, ఏంటి మావయ్య ఇది? పొద్దున్న అదేదో సినిమాలో ప్రకాష్ రాజులాగా మంచితనానికి మారుపేరులా కనిపించిన మీకా ఈ దుస్థితి? మిమ్మల్ని ఈ స్థితికి తీసుకువచ్చిన దుర్మార్గులు ఎవరు మావయ్య? అసలు మంచికి రోజులు లేవిక్కడ అంటూ అతను బాగా డెప్త్గా 2 డైలాగులు చెప్తూ ఉండగా కొంచెం చీర పైకెత్తుకుని నీ అయ్యా అంటూ అతని వెనక నుంచి ఒక తన్ను తన్నింది సాహితీ. దాంతో ఒళ్ళు హోనమైపోయి నక్కలా మూలుగుతూ ఉన్న సతీష్పై ఫోర్సుగా వెళ్ళి పడ్డాడు అరుణ్. ఒక్కసారిగా అతను తన మీద పడడంతో అమ్మా అంటూ గట్టిగా అరిచాడు సతీష్. అతని బాధని బాగా అర్థం చేసుకున్నవాడు అవడంతో కంగారుగా అతని పైనుంచి లేచి సారీ మావయ్య, సారీ మావయ్య, నేను కావాలని పడలేదు మావయ్య. అదిగో ఆ పంది రాక్షసి నన్ను వెనక నుంచి గట్టిగా తనడంతో అనుకోకుండా వచ్చి మీ మీద పడ్డాను, సారీ అంటూ అరుణ్ చెప్తూ ఉండగా ఏంటి నేను పందినా? ఉండరా పంది సచ్చినోడా, నీ సంగతి చెప్తాను అంటూ అప్పటి వరకు జయంతి సతీష్ని కుమ్మిన కర్ర పట్టుకుని అరుణ్ని కుమ్మడం స్టార్ట్ చేసింది సాహితి. అయ్యో సాహి, చేసిందంతా మీ నాన్నైతే మధ్యలో నేనేం చేశానే? నన్ను పట్టుకున్నావు, నాకు దీనికి నిజంగా సంబంధం లేదు సాహి అని ఒక పక్కన దెబ్బలు తింటూనే మరొక పక్కన మొత్తుకుంటూ ఉన్నాడు అరుణ్. దానితో ఏ సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి, ముందు కుమ్మేయడమే మా ధ్యేయం. ఇలా అప్పుడప్పుడు మా జాగ్రత్తలు మేము తీసుకుంటూ ఉంటేనే కదా మీరు ఒక లైన్లో ఉంటారు అంటూ అలుపు వచ్చే వరకు అతన్ని బాదుతూనే ఉంది సాహితి. చాలా ఓపిక పట్టిన తర్వాత ఇంకా ఒంట్లో ఓపిక అయిపోయి ఆవేశం రావడంతో ఇంకా చాలు ఆపండి అంటూ గట్టిగా అరిచాడు సతీష్. అతని అరుపు విని అక్కడున్న ఆడవాళ్ళు మాత్రమే కాదు అరుణ్ కూడా అదిరిపడ్డాడు. కళ్ళల్లో ఎర్ర జీరాలు రాగా ఇంకా చాలు ఆపండి, ఎన్నేళ్ళని సహించాలి మీ దౌర్జన్యం? ఎన్నాళ్ళని మాకు ఈ బానిసత్వం? భరించేవాడు భర్త అని పెద్దలు అన్న మాటని సరిగ్గా అర్థం చేసుకోలేక అజ్ఞానంతో మీ మెడలో తాళి కట్టి మీ బాధ్యతలు తీసుకుని జీవితాంతం సంతోషంగా మిమ్మల్ని చూసుకోవాలి అనుకున్నాం. కానీ భరించటం అంటే అర్థం మీరు కొడుతూ ఉంటారు, మేము ఆ దెబ్బల్ని భరిస్తూ ఉండాలి అని ఈరోజు మీ చేతుల్లో ఇలా చావు దెబ్బలు తిన్నాకే మాకు తెలిసింది. ఇలా భరించడం మా వల్ల కాదు, ఇంకా మా జీవితానికి విముక్తి కావాలి. తినడానికి లేకపోతే అడుక్కునైనా తినొచ్చు, అంతే తప్ప ఆడదాని కాళ్ళ దగ్గర పడి ఉండకూడదు అని ఈరోజే తెలిసింది. అందుకే మీరు వద్దు, మాకు ఈ బాధలు వద్దు. ఇక మీకు మాకు రామ్ రామ్, మీ సావు ఏదో మీరే సావండి, ఇక మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆడవాళ్ళకి చెప్పి రాలుడు, ఈ ఆడవాళ్ళు అనే సంఖ్యలను తెంచుకుని నాతో రా, బయట స్వేచ్ఛా ప్రపంచంలోకి స్వేచ్ఛా జీవులమై ఎగిరిపోదాం అంటూ ఆవేశంగా చెప్తూ అరుణ్కి చెయ్యందించాడు సతీష్. దాంతో సంతోషంగా అతని వైపు చూస్తూ అతని చేతిలో చెయ్యి వేసి ఇన్నాళ్ళు ఈ తెగింపు లేకే నీ కూతురు కాళ్ళ దగ్గర బానిసలా పడి ఉన్నాను మావయ్య. ఇన్నాళ్లకి మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో పదండి ముందుకు, పైకి పోదాం అంటూ అతని చెయ్యి పట్టుకుని అతన్ని బయటికి తీసుకుని వెళుతూ ఉన్నాడు అరుణ్. పోతే పొండిరా, అటు తిరిగి ఇటు తిరిగి అడుక్కున్నా కూడా ఎవరు మీ మొహాలు చూసి ముష్టి వేయకపోతే చివరికి మీరు రావాల్సింది మా కాళ్ళ దగ్గరికే కదా, అప్పుడు వచ్చినప్పుడు చెప్తా మీ సంగతి అనుకుంటూ లైట్ తీసుకున్నారు ఆ ఆడవాళ్ళంతా. అమ్మమ్మ, డాడీ సొది ఎప్పుడు ఉండేదే, కానీ నాకు ముందు ఈ సంగతి చెప్పు. అర్జున్తో నా పెళ్ళి అన్నావు, ఆ ఇంటికి కోడల్ని చేస్తాను అన్నావు, కానీ చివరికి వాడు ఆ వినూత్నని పెళ్లి చేసుకుని నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? గొప్పింటి కోడల్ని అవుతున్నాను అని అందరి దగ్గర చాలా ఫోర్స్ కొట్టుకుంటూ
ఎవరిని లెక్క చేయకుండా తిరిగాను. కానీ ఇప్పుడు ఇలా జరిగేసరికి బయటికి వెళ్తే వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు మీరంతా? అంటూ కోపంగా అడిగింది సంగీత. నవ్వితే నన్ను కాదు అన్నట్లు నోరు మూసుకుని ఇంటికి రావడం తప్ప మనం చేసేది ఏమీ లేదిప్పుడు. మీ బాబు చేసిన దిక్కుమాలిన పని వల్ల మనకి గతి పట్టింది. లేదంటే ఈ పాటికి నువ్వు ఆ ఇంటి కోడలుగా ఆ ఇంట్లో ఉండేదానివి. పైగా ఆ వినూత్న ఈ ఇంటి వారసురాలని కూడా చెప్పి చచ్చాడు. ఇప్పుడు ఈయన గారు కొడుకు మీద ప్రేమతో ఆస్తి మొత్తం తీసుకువెళ్ళి ఆవిడ గారి పేరు మీద ఎక్కడ పెడతాడో అని నాకు భయంగా ఉంది. ఎలా అయినా అలా జరగకుండా ఆపాలి. ఆ తర్వాత ఆ వినూత్నని తప్పించి ఆ స్థానంలో నిన్ను ఎలా కూర్చోబెట్టాలో ఆలోచిద్దాం అంది సుభద్ర. ఏం తప్పించడమో ఏంటో, విషయం మీ మీద వదిలేస్తే మీరు నా జీవితాన్ని ఇలా చేసేశారు. మళ్ళీ నా జీవితం తీసుకువచ్చి మీ చేతుల్లో పెట్టి అదే తప్పు మరొక్కసారి నేను చేయలేను. ఇంకా నా జీవితంలో ఏం చేయాలి అన్నా నేనే చేసుకుంటాను అని అనుకుంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయింది సంగీత. దాంతో జయంతి సుభద్రకి మరింత కోపం వచ్చింది. అలా అయినా వినూత్నని ఆ కుటుంబం నుంచి దూరం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వారు. పెళ్లిలో బాగా అలసిపోయి ఉండడంతో తన గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉంది ప్రియాంక. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన మహేందర్ అలా పడుకొని ఉన్న ప్రియాంకని చూసి ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాడు. చిన్నపిల్లల హాయిగా నిద్రపోతున్న ఆమెని అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని ప్రశాంతత అతని మనసుకి వచ్చి చేరుతుంది. చూడడానికి ఇంత చక్కగా అమాయకంగా ఉంటావు, కానీ ఎందుకు నీ మనసు మాత్రం కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయింది? పెళ్ళి అంటే కేవలం ఒక అగ్రిమెంట్లో చూసే నీతో లైఫ్ లాంగ్ నాకు చాలా కష్టం. నీ గురించి ఆలోచించి ఇప్పటికే నా ఫ్యామిలీకి నేను చాలా దూరం అయిపోయాను. ఇక అలా చేయదలుచుకోలేదు. నిన్ను దూరం చేసుకుని అయినా సరే నా ఫ్యామిలీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. ఆ నిర్ణయంతో ఈ ఇంట్లో ఒక భూకంపమే రావచ్చు. అయినా సరే తట్టుకుంటాను. అంతే తప్ప నిన్ను నేను భరించలేను అని అతను మనసులో అనుకుంటూ ఉండగా చిన్నగా కదిలిన ప్రియాంక కళ్ళు తెరిచి చూసింది. ఆమె కళ్ళ ముందు మహేందర్ రూపం కనిపిస్తూ ఉండడంతో అదిరిపడి పైకి లేచి కూర్చుంది ఆమె. అది చూసి ఇట్స్ ఓకే, నేను బయటికి వెళ్తాను అని ఆమె అదిరిపాటు చూసి అన్నాడు మహేందర్. పర్వాలేదు, మీరుండండి, నాకు బయట కొంచెం పనుంది, నేను వెళ్ళాలి అంటూ బెడ్ పై నుంచి లేచి కంగారుగా బయటికి వెళ్ళిపోతూ ఉంది ప్రియాంక. నటిస్తున్నావో జీవిస్తున్నావో తెలీదు, కానీ నాకు దూరంగా మాత్రం పారిపోవాలి అనుకుంటున్నావు, అది అర్థమవుతుంది అంటూ విరక్తిగా పెదవిర్చి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి తన డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు మహేందర్. బయటికి వచ్చిన ప్రియాంక మనసులో కూడా ఏదో అలజడి చెలరేగుతూ ఉంది. నువ్వు నా దగ్గరగా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది మహేందర్, కానీ నేను సంతోషంగా ఉండడం నీకే ఇష్టం ఉండదు. అందుకే నాకు దూరంగా వెళ్ళిపోవాలని ఎప్పుడూ చూస్తూ ఉంటావు. నీకు ఎప్పటికైనా సరే నా ప్రేమ అర్థమవుతుందా అని మనసులో అనుకుంటూ కిందకి వెళుతూ ఉన్న ప్రియాంకకి డైనింగ్ టేబుల్ దగ్గర క్యారియర్ సర్దుతూ కనిపించింది మహాలక్ష్మి. అది చూసి ఏంటి అత్తయ్య గారు, ఈ క్యారియర్ ఎవరికి అంటూ అడిగింది ప్రియాంక. వినూత్న అర్జున్ కమ్మ, పాపం ఈ పెళ్లి హడావిడిలో పడిపోయి నిన్నటి నుంచి వాళ్ళు సరిగ్గా తిన్నదే లేదు, అందుకే క్యారియర్ సర్దుతున్నాను అంటూ చెప్పింది మహాలక్ష్మి. వాళ్ళకి ఫుడ్ పెట్టాలంటే క్యారియర్ పెట్టడం ఎందుకు అత్తయ్య? ఏ మా మర్ది గారు తన భార్యను వదిలి అసలు గది దాటి బయటికి రాను అంటున్నారా ఏంటి? ప్రత్యేకంగా గదిలోకి క్యారియర్ సర్ది పంపడానికి చిన్నగా నవ్వుతూ అడిగింది ప్రియాంక. గదిలోకి పంపడం ఏంటమ్మా, వాళ్ళు అసలు ఇంట్లోనే లేరు, హాస్పిటల్లో ఉన్నారు అంటూ చెప్పింది మహాలక్ష్మి. హాస్పిటల్ ఏంటి అత్తయ్య గారు? అయినా కొత్తగా పెళ్ళైన జంట హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? ఎవరికి ఏం జరిగింది? కొంచెం కంగారుతో అయోమయంగా అడిగింది ప్రియాంక. అయ్యో, నీకు విషయం తెలీదా? వినూత్న వాళ్ళ అక్కకి ఈరోజు ఆపరేషన్ చేస్తున్నారమ్మా. సడన్గా సీరియస్ అవడంతో 2 days తర్వాత జరగవలసిన ఆపరేషన్ ఈరోజే చేస్తున్నారట. అందుకే వాళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్దామనుకున్నాను, కానీ ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోవడంతో వెళ్ళలేకపోయాను. ఇదిగో ఇప్పుడు క్యారేజీ తీసుకుని వెళ్దామని రెడీ అవుతున్నాను అంటూ చెప్పింది మహాలక్ష్మి. అయ్యో,
అంత జరిగితే ఒక్క మాటైనా చెప్పలేదేంటత్తయ్య? నేను తనతో వెళ్ళేదాన్ని కదా. పాపం ఒక్కతే ఒంటరిగా ఎలా ఉందో ఏంటో అంది ప్రియాంక. తను ఒంటరిగా ఎందుకుంటుందమ్మా? తన కూడా అర్జున్ ఉన్నాడు కదా అని మహాలక్ష్మి అనడంతో, హా, సరిపోయింది. మీ కొడుకుల ముందు నోరు తెరిచి మాకు ఏం కావాలో మేము చెప్పలేము. ఇంకా మా మనసులో బాధను మాత్రం ఏం పంచుకుంటాము? అందులోనూ అర్జున్ చాలా టఫ్. నాకు తెలిసి కనీసం స్వేచ్ఛగా ఏడ్చే హక్కు కూడా అర్జున్ తనకి ఇచ్చుండడు. ఆయన ఇప్పటి వరకు వేరు, తనకి ఎవరూ లేరు కాబట్టి ఒంటరిగా ఉందేమో. కానీ ఇప్పుడు తనకి మనమందరం ఉన్నాం కదా. ఇటువంటి పరిస్థితుల్లో తనకి తోడుగా ఉంటేనే కదా మనం నుంచి ఎంతో కొంత ధైర్యం తనకి అందుతుంది. తను ప్రశాంతంగా ఉంటుంది. సర్లే, ఆ క్యారేజీ తీసుకుని నేను వెళ్తాను. నిన్నటి నుంచి హడావిడిగా ఏదో ఒక పని చేస్తూ అలసిపోయి ఉన్నారు. మీరు కాసేపు రెస్ట్ తీసుకుని రండి అంటూ చెప్పింది ప్రియాంక. ఆ మాట విన్న మహాలక్ష్మి ప్రశాంతంగా నవ్వితే, అప్పుడే కిందకి వస్తూ ఆ మాట విన్న మహేందర్, ఈ మాటలు నీ మనస్ఫూర్తిగా నువ్వు అని ఉంటే చాలా సంతోషంగా ఉండేది. కానీ రాజకీయ నాయకుడి కూతురివి కదా, ప్రతి విషయంలోనూ నీ రాజకీయ బుద్ధి చూపిస్తూ అందరినీ నీ మాటలతో కట్టి పడేయాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఈ ఇంట్లో నీకు ఎటువంటి స్థానం ఉండదు అని మనసులో అనుకుని, మమ్మీ, నేను బయటికి వెళ్ళి వస్తాను అంటూ చెప్పాడు మహేందర్. ఆ మాట విని, రే, ఎక్కడికి రా అడిగింది మహాలక్ష్మి. అర్జున్ దగ్గరికి మామ్, వాడు ఒక్కడే ఉన్నాడు కదా హాస్పిటల్లో. తోడుగా ఉంటే వాడికి కొంచెం ధైర్యంగా ఉంటుందని వెళ్తున్నాను అని చెప్పాడు మహేందర్. అవునా, అయితే నీతో ప్రియాంకని కూడా తీసుకుని వెళ్ళు. తను కూడా హాస్పిటల్కి బయలుదేరుతుంది అంది మహాలక్ష్మి. తనని తీసుకువెళ్ళడానికి అతను ఇబ్బంది పడతాడు అని ముందుగానే తెలిసి ఉండడంతో, అయ్యో పర్వాలేదు అత్తయ్య గారు, నేను ఫ్రెష్ అయి రావడానికి కొంచెం టైం పడుతుంది. ముందు ఆయన్ని వెళ్ళిపోనివ్వండి, నేను తర్వాత వేరే కారులో వెళ్తాను అంటూ చెప్పింది ప్రియాంక. ఇద్దరు వెళ్ళేది ఒకే చోటకైనప్పుడు సపరేట్గా వెళ్ళడం ఎందుకు? వాడు 10 నిమిషాలు వెయిట్ చేస్తాడు, వచ్చిన నష్టం ఏమీ లేదు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది మహాలక్ష్మి. దాంతో భయంగా మహేంద్ర వైపు చూసింది ప్రియాంక. భారంగా శ్వాస తీసుకుని వదిలి, ఎక్కువ వెయిట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అని నీకు తెలుసు కదమ్మా. 10 మినిట్స్ మాత్రమే ఉంటాను. వస్తే తీసుకువెళ్తాను, లేదు అంటే నేను వెళ్తాను అని సీరియస్గా చెప్పి వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు మహేందర్. అతను ఏం చెప్పాడో అర్థం కాకపోవడంతో అయోమయంగా చూస్తూ ఉంది ప్రియాంక. ఆమెలో ఏ కదలిక లేకపోవడంతో ఆమె భుజం మీద ఒక్కటి కొట్టి, వాడికి తిక్కు వచ్చిందంటే వదిలేసి వెళ్ళిపోతాడు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, తీసుకువెళ్తాను అంటున్నాడు కదా అంది మహాలక్ష్మి. ఆ మాట విన్న ప్రియాంక మనసు గాలిలో తేలిపోవడంతో వెంటనే పరుగున తన రూంలోకి వెళ్ళి అద్దంలో తనని తాను ఒక్కసారి చూసుకుంది. ఆమె లైట్ వెయిట్ శారీలో హెయిర్ ముడివేసి అచ్చం అమ్మమ్మలా ఉన్న తన రూపం తనకే నచ్చలేదు. దాంతో వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి లాంగ్ గల్లీ చుడిదార్ వేసుకుని పైన చిన్న క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేసి మెడలో చిన్న నల్లపూసల చైన్తో వైట్ కలర్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకుని పాపిట్లో సింధూరం పెట్టుకుని చాలా అందంగా రెడీ అయ్యి తనని చూసుకుంటూ, అలా ఉన్నప్పుడు ఎలాగో తనకి నచ్చలేదు, కనీసం ఇలా అయినా నచ్చుతానేమో. ఏదైతేనే ఫస్ట్ టైం నీతో కలిసి బయటికి వస్తున్నాను మహేందర్. నీతో ఇప్పుడు మొదలుపెట్టిన నా ప్రయాణం జీవితం ఆఖరి వరకు కొనసాగితే నాకన్నా అదృష్టవంతురాలు మరొకరు ఉండరు అని మనసులో అనుకుంటూ కంగారుగా అతని ముందు వెళ్ళి నిలబడింది ఆమె. ఫోన్లో ఏదో చూసుకుంటూ తన ముందు ఎవరో ఉండడంతో ఒక్కసారి అటువైపు చూసిన మహేందర్కి ప్రియాంక సరికొత్తగా చాలా అందంగా కనిపించింది. మనిషి మొహం అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. అందమైన మనసు లేని అమ్మాయిలు ఎంత అందంగా రెడీ అయినా సరే అందవికారంగానే కనిపిస్తారు అని మనసులో అనుకుని పైకి లేచి సీరియస్గా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు మహేందర్. తనని అలా చూసిన అతని కళ్ళల్లో ఎటువంటి ఫీలింగ్ కనిపించకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయిన ప్రియాంక, అలవాటైపోయినదే కదా, దానికోసం మళ్ళీ ఆలోచించడం బాధపడడం ఎందుకు అన్నట్లు లైట్ తీసుకుని క్యారియర్ తీసుకుని అతను వెనకే వెళ్ళింది. కారులో వెళుతున్నంతసేపు కూడా ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరూ. తన భుజం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉన్న వినూత్న వైపు చూస్తూ ఉన్నాడు అర్జున్. ఆమె కళ్ళల్లో కదలాడుతూ ఉన్న కన్నీటి పొర బయటికి రాకుండా కంట్రోల్ చేసుకోవడం కోసమే ఆమె అలా కళ్ళు మూసుకుని ఉంది అని అతనికి బాగా తెలుసు.
వాళ్ళ అక్క కోసం ఆమె పడుతున్న ఆరాటం చూస్తూ ఉంటే అర్జున్కి చాలా బాధగా అనిపించింది. ఆ మరుక్షణమే విను అని ప్రేమగా వినిపించింది అతని వాయిస్. "ఉమ్" అని మెల్లిగా అంది వినూత్న. ఎందుకు అంత దిగులు పడిపోతున్నావు? ఏం జరగదు, చూస్తూ ఉండు. మీ అక్క క్షేమంగా ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వచ్చి నవ్వుతూ నిన్ను పలకరిస్తుంది అంటూ చెప్పాడు అర్జున్. భయం వేస్తుంది అర్జున్. నాకు ఈ ప్రపంచంలో మిగిలి ఉన్న ఒకే ఒక్క బంధం మా అక్క. తనకి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను. తను కూడా అమ్మా నాన్నలాగానే నాకు దూరంగా వెళ్ళిపోయి నన్ను ఒంటరిదాన్ని చేసేస్తుందేమో అని భయం వేస్తుంది. బేలగా అంది వినూత్న. ఏ పిచ్చి, ఏం మాటలవి? మీ అక్కకేమీ కాదు. అయినా నేనుండగా నువ్వు ఒంటరిదానివి ఎందుకు అవుతావు? ఇప్పుడు నేను నీకు సొంతమైనట్లే ఇకపై ప్రతి సంతోషం నీకు సొంతమవుతుంది. సొంతం అయ్యేలాగా నేను చేస్తాను. నా ప్రాణం రా నువ్వు. నీ కళ్ళలో కన్నీళ్ళు నేను అస్సలు చూడలేను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ చెప్పాడు అర్జున్. అప్పుడే వాళ్ళకి కొంచెం దగ్గర వరకు వచ్చిన మహేందర్, ప్రియాంక. వారిద్దరూ అంత క్లోజ్గా ఉండడం చూసిన ప్రియాంక చిన్నగా నవ్వుకొని వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్న మహేందర్ చేపట్టుకుని ఆపింది. దాంతో కోపంగా ఆమె వైపు చూసి ఏంటి అంటూ సీరియస్గా అడిగాడు మహేందర్. ఓహ్ సారీ అంటూ అతని చేతిని వదిలేసి ఒక్కసారి అటు చూడండి అంటూ ముచ్చటగా ఉన్న ఆ జంట వైపు చూపించింది ప్రియాంక. ఆమె అలా చెప్పడంతో అటు చూసిన అతనికి ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని ఒకరి భుజంపై మరొకరు తలపెట్టుకుని అందంగా కవర్లు చెప్పుకుంటున్న వారిద్దరూ కనిపించారు. అది చూసి అర్జున్ వినూత్న ఉన్నారు అంతే కదా, ఇంకేముంది అక్కడ చూడడానికి అసహనంగా అడిగాడు మహేందర్. మొరటి మొగుడికి మొగలి పువ్విస్తే మడిచి మంచం కింద పెట్టుకున్నాడు అన్నట్లు నీలాంటి మోన్స్టర్కి అక్కడ ఏం జరుగుతుందో ఏం తెలుస్తుందిలే అని మనసులో అనుకుని ప్రేమ ఉంది సీరియస్గా చెప్పింది ప్రియాంక. ఏంటి కోపంగా అడిగాడు మహేందర్. అదే వారిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. కొత్తగా పెళ్ళైన జంట కదా, ఈ టైంలో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరం అంటారా? కాసేపు ఇక్కడే కూర్చుందాం అని ప్రియాంక అనడంతో ఆలోచనలో పడిన మహేందర్కి కూడా ఆమె చెప్పింది కరెక్ట్ అనిపించడంతో సరే పద అంటూ వారికి కొంచెం దూరంలో ఉన్న చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అతని వైపు అసహనంగా చూసి ఏం మనిషివయ్యా బాబు, ప్రేమించడం తెలీదు, కనీసం ప్రేమించుకుంటున్న వారిని ఎంకరేజ్ చేయడం కూడా తెలీదు. నీతో లైఫ్ లాంగ్ వేగడం కష్టమే, కానీ వేగడానికి నేను సిద్ధమే. దయచేసి నా మీద దయ చూపించవయ్యా నా ప్రియమైన మోన్స్టార్ అని మనసులో అనుకుని తల కొట్టుకుంటూ వెళ్ళి అతని పక్కన కూర్చుని అప్పుడప్పుడు అతని దొంగచూపులు చూస్తూ ఉంది ప్రియాంక. నువ్వు నా ప్రాణం రా అని అర్జున్ అనేసరికి అతని భుజంపై నుంచి ఒక్కసారిగా పైకి లేచి సీరియస్గా అతని వైపు చూసింది వినూత్న. ఆ చూపులో ఏదో తేడా కొట్టడంతో ఏంటి దీని చూపు ఇలా ఉంది అని అతను మనసులో అనుకుంటూ ఏమైంది, ఏమైనా గుర్తు వచ్చిందా? అదే మనం ప్రేమించుకుంటున్న రోజుల్లో మన మధ్య జరిగిన మధురమైన జ్ఞాపకాలు అలాంటివి ఏమైనా గుర్తు వచ్చాయా నీకు ఏంటి అంటూ చిన్నగా అడిగాడు అర్జున్. హా వచ్చాయి, కానీ మనం ప్రేమించుకుంటున్న రోజుల్లోని మధుర జ్ఞాపకాలు కాదు, ఆ సంగీతతో నువ్వు గడిపిన మధుర క్షణాలు నాకు గుర్తొచ్చాయి. ఎంత ఏడిపించావు నన్ను, దాంతో డ్యాన్స్ వేస్తావా? వీధి నాటకాల్లో వ్యాంప్ క్యారెక్టర్లా అది ఇంత మందాన్న మేకప్ పూసుకుని వస్తే దానికి అందంగా నువ్వు చెయ్యి అందిస్తావా? ఇది హాస్పిటల్ కాబట్టి బ్రతికిపోయావు, కానీ లేదంటేనా నీ సంగతి చెప్పేదాన్ని. మా అక్క ఆపరేషన్ అయిపోయి తను క్షేమంగా ఇంటికి రాని ఆ తర్వాత నేనంటే ఏంటో నీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మన ఆడియన్స్ సైకో ప్రేమికుడిని మాత్రమే చూశారు, ఇప్పటి నుంచి వాళ్ళు సైకో పెళ్ళాన్ని చూస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చింది వినూత్న. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పాపం వినూత్న చేతిలో పడిన అర్జున్ పరిస్థితి ఏంటి?
తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.